హాయ్ అండి, హలో, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్లో. ఎక్సలెంట్ ప్రోటీన్ అండ్ వెజిటబుల్ గ్రీన్ లీఫ్తోని చేసే ఇది దీనికి 2 బ్రెస్ట్ పీసులు తీసుకున్నాను. ఒక్కొక్కటి 100 to 120 grams ఉన్నాయి అంతే. 2 మనుషులకి సరిపోతుంది ఒక డైట్ రెసిపీ. నేను మంచిగా అటు ఇటు కట్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒక్కొక్క బ్రెస్ట్ పీస్కి ఒక 1/2 teaspoon అంటించండి ఇట్లా. సో నేను ముందు దీనికి అల్లం వెల్లుల్లి పట్టించేస్తున్నాను మొత్తం. ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1/2 teaspoon ఉప్పు, 1 teaspoon కారం, ఒక 1/2 teaspoon ధనియాల పొడి, ఒక 1/2 teaspoon గరం మసాలా. వీటన్నిటిని కలపడానికి ఒక సగం చెక్క నిమ్మకాయ. పొళ్ళన్నీ కలిపేసుకొని మనం పేస్ట్లా చేసుకొని అప్లై చేసుకున్నా కూడా బాగుంటుంది. కానీ అల్లం వెల్లుల్లిపై మాత్రం కొంచెం ముందు పట్టించి ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు అట్లా ఉండనియండి. దీన్ని ఇట్లాగ ఒక 1/2 hour మ్యారినేట్ చేసి వదిలేసేయండి. దీన్ని ఇలాగ మీరు జనరల్గా రెగ్యులర్గా కూడా 1-2 కిలోలు తెచ్చి పెట్టుకొని మ్యారినేట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రోజు ఒకటి తీసుకొని ఫ్రై చేసుకొని తినొచ్చు. తీసి పక్కకు పెట్టేస్తున్నా 1/2 hour. బటర్ అయితే 10 grams వేసాను నేను. ఆవు నెయ్యి, మిత్రా న్యాచురల్స్ వల్ల దేశీ ఆవు నెయ్యి అది ఒకటి 2 spoons వేసుకున్నాను. మ్యారినేట్ చేసి పెట్టింది ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్ వేసేస్తున్నాను. సిమ్ చేస్తున్నాను. ఇంకో చిన్న పీస్ ఉంది. అటు ఇటు ఆయిల్ ఇట్లాగా అన్నట్టు చేసి సిమ్లో అటు ఇటు తిప్పుకుంటూ ఒక 5 నిమిషాలు ఇట్లా ఉండనివ్వండి. 50 grams ఆఫ్ రైస్ తీసుకున్నాను. చక్కగా నానింది, అరగంట నుంచి నానుతుంది. అండ్ పాలకూర, లేత పాలకూర చేసి పెట్టుకున్నాను. మనకి ఇట్లాగా ఫ్రై అవ్వాలి అంతే అటు ఇటు. నేను 2 పక్కకు పెట్టుకుంటున్నా తీసి. కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. దీనికి ఒక 1 teaspoon జీలకర్ర మంచిగా వేగనివ్వండి. కొంచెం పుదీనా, జస్ట్ 4 ఆకులు అంతే ఫ్లేవర్ కోసం. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా తరిగినాయి. నెయ్యికి స్మెల్ చాలా మామూలుగా లేదు. పుదీనా, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా, అండ్ ఒక చిన్న ఉల్లిగడ్డ. మీరు ఇది కుక్కర్లో కూడా వండొచ్చు. కొంచెం సిమ్ చేసి తరిగి పెట్టుకున్న పాలకూర కట్టలు 2 or 3 మీ ఇష్టం. ఆకుకూర ఎక్కువ తినాలనుకునే వాళ్ళు 3 చేయండి. పాలకూరని కొంచెం వేగనివ్వండి, పచ్చి వాసన పోనీయండి. దీంట్లో నేను జస్ట్ కొంచెం ఉప్పు స్ప్రింకిల్ చేస్తున్నాను అంతే, తక్కువ, అది కూడా ఎక్కువ లేదు. అందులో చికెన్కి సరిపడా చికెన్లో వేసేసినాము. వాటర్ సరిపడా తర్వాత చెక్ చేసుకుందాం. ముందైతే కొంచెం కొద్దిగా కొత్తిమీర కూడా ఇప్పుడే వేసుకోండి. ఇంకా పాలకూరని కొంచెం వేగనిస్తాం. సిమ్ చేస్తున్నాను. పాలకూరలో నీళ్ళు చూసారా ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఈ టైంలో నేను నానబెట్టి వాష్ చేసిన బియ్యం వేసేస్తున్నాను. ఒకసారి కలిపిన తర్వాత బియ్యం ఇది కలపదు. బియ్యం అంతా ఇరిగేటట్టు కలపకండి, లైట్గా కలపండి. ఇది బాస్మతి రైస్, మీరు రెగ్యులర్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఇంట్రెస్టింగ్గా కనిపించాలంటే బాస్మతి రైస్ వాడాలి. ఇది చేసిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, మంచిగా ప్లేస్ చేసేయండి. సో ఇప్పుడు వాటర్ వేడెక్కింది తీసుకొస్తాను. ఇదిగోండి, 1కి 2 నీళ్ళు తీసుకున్నాను. దానికన్నా కొంచెం ఎక్కువ పోసాను. 2-2.5 మీ ఇష్టం. ఏ ఒకటికి బియ్యం ఎంత పోసుకుంటామో ఆ ఒకటికి వేడి నీళ్ళు పోసాము కాబట్టి నో ఇష్యూస్. ఈ వాటర్తో పాటు ఈ చికెన్లో తాలూకా ఫ్లేవర్స్, ఈ మసాలా అవ్వచ్చు, ధనియాల పొడి, ఇవన్నీ కూడా దానికి పట్టగా మిగిలిన రైస్కి వస్తాయి. మీరు టెన్షన్ అవ్వకండి. ఒక 10 నుంచి 12 నిమిషాలు సిమ్లో అట్లా ఉడకనివ్వండి. నీళ్ళని ఎలా అయిపోయినాయో చూసారా, కొంచెం కూడా మాడలేదు. మొత్తం అంతా ఉడికిపోయింది, నీళ్ళు కూడా అయిపోయినాయి. ఈ కొంచెం ఏమన్నా తడి పొడి ఉంటే కనుక మనం బంద్ చేసినాక ఆ వేడికి కూడా అయిపోతుంది. కట్టేస్తున్నా, నేను మూత పెట్టేస్తున్నా. అసలు ఎంత ఉడికింది అనేది చూడాలంటే కనుక ఉడికిపోయింది, పర్ఫెక్ట్గా ఉడికిపోయింది.